వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ బొమ్మ లేకుండా కవిత గారు రాజకీయాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ జాగృతికి ముందుగా పల్లె పల్లెకు తీసుకుపోయి ఆ తర్వాత రాజకీయ పార్టీగా ప్రకటించాలనే ఆలోచనలో కూడా కవిత గారు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆమె కేసీఆర్ ఫోటోను ఉపయోగించుకోవాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఫోటోను తాను జాగృతి రాజకీయ పార్టీగా మార్చిన తర్వాత ఆయన ఫోటోను ఉపయోగించుకోవడం సముచితంగా ఉందని కూడా నిర్ణయాలకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందుకే తమ పార్టీకి ప్రొఫెసర్ జయశంకర్ ఆదర్శంగా తీసుకోవడాన్ని నిర్ణయించారు. అందుకే కేసీఆర్ ఫోటోని ఆమె పెట్టుకోవాలా లేదా తన పార్టీకి సంబంధించి ఆ రకంగా ముందుకు వెళ్ళాలా లేదా అనేది కూడా ఆమె దానిపైన కొంత పార్టీలో ఉన్నటువంటి ఆమెకి అనుకూలంగా ఉన్నటువంటి మిత్రులు సలహాదారుల దగ్గర కూడా సలహా తీసుకుంటున్నారు. అయితే కవిత నియోజకవర్గాల వారీగా ఇక్కడ పర్యటించేందుకు ఏర్పాట్లు అయితే సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి, స్థానిక ఎన్నికల్లో కొంత స్పష్టత లేదు కాబట్టి అవి వచ్చినాక నాయకత్వం ఇంకా సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఆ ఎన్నికలు పార్టీ రహితంగానే జరుగుతాయి కాబట్టి అందుకే వచ్చి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఫోకస్ చేసి ముందుగా జాగృతిని బలోపేతం చేసుకుపోవాలని కూడా పర్యటనలు ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాన్ని కూడా బాధ్యతలు ఇచ్చి కేడర్ని సిద్ధం చేసుకునే ఆలోచనలో కూడా కవిత గారు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ రెండో దశ ఉద్యమాన్ని నడిపించింది కేసీఆర్ అయినా కేసీఆర్ నడిచింది మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ సలహాతోనే అని కూడా చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ సమాజం అంతా కూడా జయశంకర్ సార్ అని పిలుచుకుంటూ ఉంటారు. మరి జాగృతిని ప్రారంభించింది చెప్పింది కూడా ప్రొఫెసర్ జయశంకర్ అని కూడా కవిత చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అందుకే ఆయన ఫోటోతోనే తన రాజకీయాలు చేయాలని కూడా కవిత నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి చూద్దాం ఆ రకంగా నిర్ణయం తీసుకొని ఆయన ఫోటోను ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తారా లేకపోతే ఇంకేదైనా గుర్తుతో వెళ్తారా లేదా కేసీఆర్ గారు ఫోటోతోనే వెళ్తారా అనేది కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.